హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. మన పీడిఎన్ఎస్ హిందీ ఛానల్ మీకోసం ఈ సంవత్సరం 2026-27 సంవత్సరం విద్యా సంవత్సరానికి గాను ఇప్పుడు హిందీ 6th క్లాస్ కానీ 7th క్లాస్ కానీ 8th క్లాస్ కానీ మీ అందరికీ టెక్స్ట్ బుక్స్ మారిన సంగతి తెలిసిందే. ఈ బుక్లో అసలు ఏమేమి పాఠాలు ఉంటాయి అనేది ఒక్కసారి తెలుసుకుందాం. ఫస్ట్గా మనం సెమిస్టర్ 1లో మన కోసం ఫల్, తితలి, హవా, ఋతు, బాదల్, పౌదే లగావో, చిడియా, సపన అని 8 పాఠాలు 6th క్లాస్ వాళ్ళ కోసం సెమిస్టర్ 1లో ఉండడం జరుగుతుంది. ఈసారి పాఠాలని మీకు ఎలారా అంటే పాఠాన్ని మీకు తెలియజేస్తూ ఇంతకుముందు 5th క్లాస్ వరకు మీరు హిందీలో నేర్చుకున్న అక్షరాలని గుర్తు చేస్తూ వాటిని మాత్ర అంటే ఒత్తులతో కలిపి ఎలా పదంగా తయారు చేయాలి, ఎలా ఉచ్చరించాలి అనేది నేర్పించడమే మనకి ఈ సంవత్సరం వచ్చిన కొత్త టెక్స్ట్ బుక్ల యొక్క ఉద్దేశ్యం. మరి ఈరోజు మన పాఠం పేరు ఫల్. ఫల్ అంటే ఫ్రూట్స్, పండ్లు. మరి పండ్లు, ఫ్రూట్స్, వాటి టైప్స్, ఆ రకాలు ఏమేమి ఉన్నాయి అని ఆ పండ్ల గురించి తెలియజేస్తూ పోయం రూపంలో ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే కొన్ని అక్షరాలని అ, ఆ, క, ద, న, మ, ఆకి మాత్ర, ఈ అక్షరాలను ఆకి మాత్రాను మీకు పరిచయం చేస్తూ గుర్తు చేస్తూ ఈ ఆకి మాత్రాన్ని వీటికి జోడించడంతో వాటిని ఎలా ఉచ్చరించాలి అనేది తెలియజేస్తూ పాఠంలోకి వెళ్ళడం జరుగుతుంది. మొదటగా మీ అందరితో ఒక చిన్న విషయం. 6th క్లాసుకి సంబంధించిన ప్రతి పాఠాన్ని మీకు అర్థమయ్యేలాగా, మీకు సులభంగా అర్థం చేసుకొని మంచి మార్కులు పొందేలాగా ఇలాంటి వీడియోలని ఇంకా చేయబోతున్నాము. మన ఛానల్ పేరు పీడిఎన్ఎస్ హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే చూడండి నాన్న, పాఠం పేరు ఫల్. మరి ఇక్కడ మనకి ఇచ్చిన అక్షరాలు వర్ణమాల ప్రకారం ఆ, ఆ. వర్ణమాలలో స్వర్లో ఆ నుంచి అహా దాకా అక్షరాలను, వ్యంజన్లో కా నుంచి జ్ఞా వరకు క్షత్ర జ్ఞ శ్ర అంతవరకు అక్షరాలని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. అయినా చూద్దాం ఒకసారి. ఇది ఆ, ఇది ఆ. మరి ఈ 4 అక్షరాలు వ్యంజన్లో అంటే హల్లులలో క, ద, న, మ. ఒకసారి ఇక్కడ రాసి చూద్దాం. క, ద, న, మ. ఇవి అక్షరాలు. ఇది కా అక్షరం, ఇది దా అక్షరం, ఇది నా అక్షరం, ఇది మా అక్షరం. దీన్ని ఆకి మాత్ర అంటారు నాన్న. ఏంటి? దీన్ని ఆకి మాత్ర అంటారు. దీనిని కనుక ఈ అక్షరం పక్కన కనుక మనం రాసినట్లయితే ఇంకొద్దిగా ఎక్కువ సౌండ్తో దీర్ఘముతో పలుకుతుంది. ఇప్పుడు చూడండి, ఇది క పక్కన ఆ అనేది మాత్ర పెట్టినట్లయితే ఏమవుతుంది? కా. దా పక్కన పెడితే దా, నా పక్కన పెడితే నా, మా పక్కన మా. ఈ విధంగా ఉచ్చరించడం జరుగుతుంది. అంటే ఏ అక్షరం పక్కనైనా సరే ఆకి మాత్రం పెట్టినప్పుడు దీర్ఘముతో పలకాలి. ఆ అని దీర్ఘంతో వాటిని పలకాలి. మరి ఈ నా అనే అక్షరాన్ని ఇప్పుడు ఇక్కడ కా పక్కన ఇక్కడ పెడదాం. చూడండి, కాన్, కాన్. ఇక్కడ కనుక పెడితే నా అనేది దా, న, దాన్. ఇక్కడ కా అనే అక్షరాన్ని ఇక్కడ పెడతాను. నాక్, నాక్. ఇక్కడ
నా అనే అక్షరాన్ని పెడతాను. మా న మాన్. ఈ విధంగా మనం పదాలని తయారు చేసుకోవచ్చు. సరే, ఇక మనం లెసన్లోకి వెళ్దామా? ఈ లెసన్లో 2 పద్యాలు ఉన్నాయి. ఈ 2 పద్యాలని ఒకసారి చక్కగా మనం చెప్పుకొని వాటి అర్థాన్ని చెప్పుకొని ఆ తర్వాత వీటిలో ఆకి మాత్ర ఉండే పదాలని మనం కనుక్కోవాల్సి ఉంటుంది. చూద్దామా? చూడండి నాన్న. అనార్ ఆవో ఆమ్ ఆవో కేలా బోలా గావో గావో. अनार आओ आम आओ केला बोला गाओ गाओ. लीची मीठे गीत गाए अंगूर नाचे ढोल बजाए. लीची मीठे गीत गाए अंगूर नाचे ढोल बजाए. अनार आओ आम आओ केला बोला गाओ गाओ. ఇది ఫస్ట్ పోయం. సెకండ్ పోయం. अमृत पपीता चीकू सेब देख देख कर ताली बजाए. अमृत पपीता चीकू सेब देख देख कर ताली बजाए. आओ आओ फल खाए सेहत बनाए हंसते खेलते जीवन सुख पाए. आओ आओ फल खाए सेहत बनाए हंसते खेलते जीवन सुख पाए. अनार आओ आम आओ केला बोला गाओ गाओ. ఇది నాన్న. ఒకసారి మీరు కూడా దీన్ని ఒకసారి ప్రాక్టీస్ చేయాలి. మరి ఇక్కడ ఇచ్చిన పండు ఫ్రూట్స్ నేమ్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ లైన్లో ఫస్ట్ వర్డ్ అనార్ అని ఉంది. ఆమ్, కేలా. థర్డ్ లైన్లో లీచీ. ఫోర్త్ లైన్లో అంగూర్. వీటిని అండర్లైన్ చేసుకోండి. అలాగే సెకండ్ పోయంలో ఫస్ట్ లైన్లోనే 4 వర్డ్స్ ఉన్నాయి. అమరూద్, పపీతా, చీకు, సేబ్. ఈ 8 ఫ్రూట్స్. ఒక్కసారి ఈ ఫ్రూట్స్ నేమ్స్ చూద్దామా? అనార్. అనార్ అంటే నాన్న పొమగ్రనేట్ అంటే దానిమ్మ పండు. ఆమ్, ఆమ్ అంటే మ్యాంగో, మ్యాంగో అంటే మామిడి పండు. కేలా, కేలా అంటే బనానా అరటి పండు. లీచీ, లీచీ అంటే దీన్ని తెలుగులో కూడా లీచీ పండు అంటారు. చూడండి, ఇదనమాట లీచీ. దీన్ని లీచీ పండు అంటారు. అలాగే అంగూర్, అంగూర్ అంటే గ్రేప్స్, గ్రేప్స్ అంటే ద్రాక్ష. ఇదిగోండి మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది ద్రాక్ష. అమృత్, అమృత్ అంటే గువా, గువా అంటే జామకాయ. అలాగే పపీతా, పపీతా అంటే బొప్పాయికాయ. చీకు, చీకు అంటే సపోటా. తెలుగులో కూడా దీన్ని సపోటా అని అనడం జరుగుతుంది. అలాగే సేబ్, సేబ్ అంటే యాపిల్. మరి మనకు అర్థాలు అయితే తెలిసాయి. ఒక్కసారి పాఠంలోకి వెళ్దాము. ఇక్కడ ఈ ఫ్రూట్స్ అందరూ కూడా జమ చేరారు. చేరి వీళ్ళు ఒకరిని ఒకరు పిలుచుకుంటూ ఉన్నారు. అనార్ ఆవో, ఆమ్ ఆవో. ఆవో, ఆవో అంటే రండి, ఇక్కడికి రండి అని పిలవడం. అనార్ ఆవో ఆమ్ ఆవో. కేలా బోలా గావో గావో. కేలా అంటే ఎవరు? అరటిపండు. కేలా ఏమంటుంది? అనార్ దానిమ్మ పండు, ఆమ్ మామిడి పండు. ఇద్దరు కూడా ఇక్కడికి రండి, ఇక్కడికి వచ్చి పాట పాడండి అని చెప్పి కేలా అరటిపండు అంటూ ఉంది. అలా అన్నప్పుడు వాళ్ళిద్దరు దగ్గరికి వచ్చారు. కానీ పాట ఎవరు పాడారు? లీచీ మీఠే గీత్ గాయే. అప్పుడు సరే, వాళ్ళిద్దరు ఎలాగో పాడడం లేదు, నేనన్నా పాడుదామని చెప్పి లీచీ పండు ఒక మీఠే, మీఠే అంటే తీయని. మీఠాకి ఆపోజిట్ ఏంటిది నాన్న? కడువా అంటే చేదుగా ఉండడం. మీఠా అంటే తీయగా ఉండడం, కడువా అంటే చేదుగా ఉండడం. లీచీ మీఠే గీత్ గాయే. లీచీ పండు మధురమైన తీయనైన పాటలు పాడుతూ వచ్చింది. గీత్ అంటే పాటలు. అంగూరు నాచే డోల్ బజాయే. అంగూర్ అంటే ఎవరు? అంగూర్ అంటే గ్రేప్స్.
ద్రాక్ష. ద్రాక్ష పండు ఏం చేసింది? లీచి పాటలు పాడుతూ ఉంటే ఆ పాటలకి హుషారుతో అంగూరు డ్యాన్స్ వేసింది. నాచన నాచన అంటే డ్యాన్స్ వేయడం. ఉత్త డ్యాన్స్ మాత్రమే వేసిందా? కాదు, డోల్ బజాయే. చూడండి, అంగూరు ఈ గ్రేప్స్ డ్యాన్స్ వేస్తున్నాయి, అలాగే డోల్ డమ్ము వాయిస్తూ ఉంది. డుమ్ 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 అని డమ్ము వాయిస్తూ డ్యాన్స్ వేస్తూ ఉందన్నమాట. వెంటనే ఆ డ్యాన్స్ చూసి, ఆ పాట విని, ఆ మ్యూజిక్ విని అమృత్ పపీతా చీకు సేబ్ దేఖ్ దేఖ్ కర్ తాళీ బజాయే. ఆ విధంగా ఇక్కడ లీచీ పండు పాటలు పాడుతూ ఉందా, అంగూరు ఏం చేస్తుంది అంటే ఎవరు? ద్రాక్ష. ద్రాక్ష వచ్చి డ్యాన్స్ చేస్తూ డమ్ము వాయిస్తూ ఉంది. దీన్ని అమృత్ అంటే జామ పండు, బొప్పాయి పండు, సపోటా, యాపిల్, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ నలుగురు చూస్తూ ఉన్నారు కదా, ఈ మొత్తం జరిగే సన్నివేశం మొత్తాన్ని చూస్తూ ఉన్నారు. ఆ మధురమైన పాటని, ఆ నృత్యాన్ని, ఆ మ్యూజిక్ని అంతా చూసి అమృత్ పపీతా చీకు సేబ్ అంటే జామ పండు, బొప్పాయి పండు, సపోటా, యాపిల్, ఈ నలుగురు కూడా తాళీ బజాయే క్లాప్స్ కొట్టారనమాట. తాళీ అంటే క్లాప్స్ కొట్టడం. తాళీ బజాయే. आवो फल खाए सेहत बनाए हंसते खेलते జీవన్ సుఖపాయే. కాబట్టి మనకి ఈ పాఠం ద్వారా ఇచ్చే సందేశం ఏమిట్రా అంటే అందరూ కూడా పండ్లు తినండి. ఎందుకంటే ఫ్రూట్స్ తినడం వల్ల మనకి ఒంట్లో బ్లడ్ వస్తుంది, రక్తహీనత దూరం అవుతుంది, డైజెషన్ జీర్ణక్రియ బాగా ఉంటుంది, కంటి చూపు బాగా ఉంటుంది, మనకి ఏ జబ్బులు రాకుండా రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా వస్తుంది. కాబట్టి రెండవది, ఈ చర్మం పైన ముడతలు పడడం ఇలాంటివి రావు, స్కిన్ బాగుంటుంది, మనం కూడా చాలా అందంగా కనిపిస్తాం. కాబట్టి ఫ్రూట్స్ అనేటివి తప్పనిసరిగా తినాలి. అందువల్లే ఈ పాఠం ద్వారా మనకిచ్చే సందేశం ఏమిట్రా అంటే ఆవో ఫల్ ఖాయే, రండి ఫ్రూట్స్ తినండి, సెహత్ బనాయే. సెహత్ అంటే ఏంటి? హెల్త్, ఆరోగ్యం. ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా చూసుకుందాం. హస్తే ఖేల్తే, ఆరోగ్యం బాగుంటేనే కదా, ఆరోగ్యం బాగుంటే హస్తే ఖేల్తే, నవ్వుతూ డ్యాన్స్ చేసుకుంటూ హ్యాపీగా. జీవన్ సుఖపాయే, జీవన్ అంటే జీవితం, మన జీవితం అంతా సుఖంగా ఉండొచ్చు అని చెప్పి ఈ పాఠం ద్వారా మనకి తెలియజేయడం జరుగుతుంది. ఓకేనా? ఈ 8 ఫ్రూట్స్ మీకు అర్థమయ్యాయి కదా. తప్పనిసరిగా ఈ 8 ఫ్రూట్స్ని మనం తినాలి. నాకు అది ఇష్టం లేదు, నాకు ఇది ఇష్టం లేదు, నేను తినను అని ఇలా మారం చేయకుండా తప్పనిసరిగా ఈ 8 పండ్లను మాత్రం మనం తినాలి మన ఆరోగ్యం కోసం. ఇక్కడ చూడండి, కింద ఒక 3 క్వశ్చన్స్ ఇచ్చారు. కవిత మే సబ్సే పెహలే కౌన్ సా ఫల్ ఆయా హై. ఈ కవితలో అందరికంటే ముందు ఎవరు వచ్చారు? ఫస్ట్ ఎవరు వచ్చారు అంటే కేల. ఎందుకురా అంటే అక్కడ మాట్లాడింది ఆయనే కదా. కేల అంటే ఎవరు? అరటిపండు. అరటిపండు అందరికంటే ఫస్ట్ వచ్చాడు కాబట్టి కేల అనే అతను చెప్తున్నాడు, అందరినీ పిలుస్తున్నాడు. ఒరే ఒరే అనార్ ఆవో, ఆమ్ ఆవో, గావో అని చెప్పి పిలుస్తున్నవాడు ఎవరయ్యా అంటే కేల. కాబట్టి ఫస్ట్ ఎవరు వచ్చారంటే కేల. డోల్ బజాతే కౌన్ నాచ రహా హై, డమ్ము వాయిస్తూ, డోల్ అంటే డమ్ము, డమ్ము వాయిస్తూ ఎవరు డ్యాన్స్ చేస్తున్నారు అని అడిగారు. ఎవరు డ్యాన్స్ చేస్తున్నారు? అంగూర్. అంగూరు అంటే గ్రేప్స్. అంగూర్ అంటే గ్రేప్స్, ద్రాక్ష. ద్రాక్ష పండు డమ్ము వాయిస్తూ డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. ఫల్ ఖానేసే క్యా క్యా లాభ హై, పండ్లు తినడం వల్ల మనకి ఏమేమి లాభాలు కలుగుతాయి అన్నాడు. ఇప్పుడే మనం దాని గురించి మాట్లాడుకున్నాం. పండ్లు తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, జీర్ణక్రియ బాగుంటుంది, కళ్ళు బాగా కనిపిస్తాయి, బాగా మంచి బ్లడ్ వస్తుంది, మంచి ఇమ్యూనిటీ పవర్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి అన్నమాట. కాబట్టి తప్పనిసరిగా మనం పండ్లని తినాలి. ఇది ఇక ఈ పాఠానికి సంబంధించిన గ్రామర్ని నెక్స్ట్ వీడియోలో అంటే ఫల్ సెకండ్ పార్ట్లో దీనికి సంబంధించిన గ్రామర్ మొత్తాన్ని పడియే సమజే దగ్గర నుంచి మొత్తం ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఈ గ్రామర్ మొత్తాన్ని కూడా ఈ పాఠంలో అభ్యాసకారి ఏముంది, అక్షరాలని ఎలా ఎలా కలిపి రాయాలి,
ఈ గ్రామర్ పార్ట్ మొత్తాన్ని సెకండ్ వీడియోలో మీకు ఈ మొత్తం గ్రామర్ పార్ట్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే ప్రతి పాఠాన్ని 2 పార్ట్స్గా, ఒక పార్ట్లో ఫస్ట్ పార్ట్ లెసన్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. సెకండ్ పార్ట్లో ఏంటంటే ఆ పాఠానికి సంబంధించిన అభ్యాస కార్యాన్ని మొత్తాన్ని కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోలన్నీ కూడా మీ ముందుకు ప్రతిక్షణం వస్తూనే ఉంటాయి నాన్న, మర్చిపోవద్దు. మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా దీన్ని షేర్ చేయండి. ఓకేనా? నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్.